డియర్ సిటిజన్స్, నమస్తే. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయి. ఎక్కడా లేని రాజకీయాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు, 175లో 23/25 లోక్సభ సీట్లతో అత్యంత ప్రజాదరణతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనని ఏ విధంగా పడగొట్టాలి? అరే బాబు, 16 నెలలు జైల్లో పెట్టినా, అనేక అక్రమ కేసులు బనాయించినా అరే ఎట్లా గెలిచాడు రా నాయనా. ఇప్పుడు ఈయనని ఎట్లా ఎదుర్కోవాలి? ఒక 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాడు. ఎంతసేపటికి అదేంటి, ఏదో ఒక స్కీమ్ కింద ప్రజల ఖాతాలకు డబ్బులు వేస్తున్నాడు. అమ్మ ఒడి అని, మరి ఆ యొక్క నవరత్నాలని, అదని ఇదని, రైతు బంధు అన్నింట ఈ విధంగా చేస్తున్నాడు. ఇక మనం రాజకీయంగా ఇక భూస్థాపితం అయిపోయినట్టేనా, ఇట్లా చూస్తూ ఊరుకుందామా అని కుట్రలు, తెర వెనక కుట్రలైతే సాగుతున్నాయి. మన దగ్గర ఇంతకుముందు చాలా గుళ్ళల్లో రాయపాటి సాంబశివరావు అక్కడ కనకదుర్గమ్మ గుడి లోపల ఒక కిరీటం ఇచ్చాడు. ఆ కిరీటం మాయమైపోయింది. ఇక చీర సారెలు ఎన్ని మాయమవుతున్నాయో ఎవరికి తెలియదు. ఇవన్నీ ఎవరు చేస్తారండి? అక్కడ ఉన్నవారే, ఇంటి దొంగల్ని ఎవరైనా పట్టలేరు, ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు కదా. సో అక్కడ పనిచేస్తారే కానీ భయము, భక్తి, విశ్వాసం ఏమీ ఉండదు. ఇప్పుడు ఆ అంతర్వేదిలో రథాన్ని కాల్చినదైనా, అనంతపురంలో ఆ యొక్క మరి విగ్రహాన్ని కూలగొట్టిందైనా, అక్కడ అనంతపురంలో ఎవరు కూలగొట్టారో అందరికీ తెలిసింది. ఆయన ఎందుకు కూలగొట్టాడో కూడా తెలుసు. సంతాన ప్రాప్తి కోసం ఆ విధంగా చేశాడంట. అవన్నీ మన దగ్గర పురాతన కాలం నుంచి ఉన్నాయి. క్షుద్ర పూజలు, అవన్నీ తాంత్రిక విద్యలన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్కడ రామతీర్థంలో బాబరీ మసీదులో అక్కడికి పోయి రాత్రికి రాత్రి విగ్రహాలు పెట్టేశారు. పెట్టి ఏం చేశారు, అది పెద్ద జటిల సమస్యగా చేసి ఆ మసీదును కూలగొట్టిన దాకా నిద్రపోలే. సరే, మరి కూలగొట్టారు. పాపం ఆ కూలగొట్టేదానికి రథయాత్ర చేసిన ఆ రథసారథి ఎల్కే అద్వాని పరిస్థితి ఇప్పుడు ఏముంది? పాపం ఏదో ఆశపడి చేశాడు, శాపం పట్టుకుంది ఆయనకి. మరి అంత పెద్ద ఉద్యమం చేసి దాన్ని కూలగొట్టి ఇంత చేస్తే ఆయనకు ప్రధానమంత్రి పదవి అయితే రాలే. అట్లా అనమాట. సో ఆయన ఏ పరిస్థితి ఉంది? ఈ కుట్రలు, కుతంత్రాలు, గుళ్ళని ఎవరినో బదనాము చేయడానికి, ఎవరినో డైరెక్ట్గా రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా మతపరంగా ఎదుర్కొందామని రథాలు తగలబెట్టుకొని, విగ్రహాలను పగలగొట్టుకొని, అక్కడ మసీదులో విగ్రహాలు పెడితే ఇక్కడ ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెడదాం, ఏదో శిలువాకారాలు, ఆ ఆకారాలు ఏవో పెట్టేసేసి బదనాం చేసేస్తాం. ఈ విధమైన కుట్రలు చేస్తే ఎల్కే అద్వానీ పరిస్థితి ఏదో అదే పరిస్థితి అవుతుంది. మీరు ఏదో అవుతుందని మాత్రం ఆలోచించుకుంటే పప్పులో గాలేస్తారు. మన కళ్ళ ముందు జరుగుతున్న దానిని జాగ్రత్తగా స్టడీ చేయండి. ఏ చరిత్రలో కూడా ఈ విధమైన రాజకీయాలు ఎక్కువ కాలం కొనసాగవు. కేవలం తాత్కాలికంగా మాత్రమే. తాత్కాలిక ఉద్రేకాలు రెచ్చగొట్టేటందుకు, తాత్కాలికంగా లబ్ధి పొందేటందుకు మాత్రం ఉపయోగపడతాయి, కానీ లాంగ్ రన్లో ఇవి పనికి రావు. ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే ఆ ప్రజా సమస్యల మీద మీరు పోరాడండి, దానిలో తప్పు లేదు. అంతేగాని కులం పేరు మీద, మతం పేరు మీద, గుడి పేరు మీద, గోపురం పేరు మీద రాజకీయాలు చేస్తామంటే అది బూమరాంగ్ అవుతుంది. మీ భస్మాసుర హస్తాలు మీ మీద మీరే పెట్టుకుంటున్నట్టు. ఇంకొకటి, మొన్నటి వరకు నేపాల్ ఏకైక హిందూ రాజ్యం. నౌ టుడే ఇట్ ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. సో మనము ఎవరైతే బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఎవరైతే మరి కొంతమంది వాళ్ళలో ఉన్న నాయకులు
దీనిని హిందూ రాజ్యం చేస్తా అంటున్నారు. మరి నేపాల్ అసలుగా మన దేశంలో ఎందుకు కలవలేదు? అది మొన్నటిదాకా హిందూ రాజ్యమే. ఎందుకు కలవలేదు అఖండ భారతదేశంలో? అటు సిక్కిం కలిసింది, ఇటు గోవా కలిసింది, ఇటు మన హైదరాబాదు, జూనాగఢ్ వీటిని కలుపుకున్నాము. మరి నేపాల్ని ఎందుకు ఇడిచిపెట్టినాము? నేపాల్ ఎందుకు కలవలేదు? ఆశ్చర్యం కదండి, ఆశ్చర్యం. నేపాల్ నౌ సెక్యులర్ కంట్రీ. అట్లాంటిది మన వాళ్ళు కొంతమంది తిరోగమన దిశగా దీనిని హిందూ రాజ్యం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని మతపరమైన రాజకీయాలు చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ వాళ్ళు గనక చేస్తే దెన్ నేను ముఖ్యంగా ఖచ్చితంగా జిన్నా ముందు చూపును మెచ్చుకోకుండా ఉండలేను. ఒకవేళ హిందూ రాజ్యంగా గన మారిస్తే జిన్నా ముందు చూపుని మెచ్చుకోకుండా ఉండలేము. అరే ఆనాడే నువ్వు ఈ పరిస్థితిని ఎట్లా ఊహించావు జిన్నాభాయ్ అని అయితే నేను అనక ఉండలేను. సో ఓకే, మార్చిండ్రు అనుకుందాం. ఇది హిందూ రాజ్యంగా. పాపం బీజేపీ వాళ్ళు మొన్న రైతు చట్టాలు పట్టుకొచ్చారుగా, లాక్డౌన్లో కరోనాను అడ్డం పెట్టుకొని ఎవరు రోడ్ల మీదకి రాకుండా ఉంటారు అని ఆర్డినెన్స్ పట్టుకొచ్చారు. హడావుడిగా ఆమోదింపజేసుకున్నారు. అయితే హమారా సర్దార్ భయ్యా పంజాబ్లో ఊరుకుంటారా, రోడ్ల మీదకి వచ్చారు. ఆ తర్వాత హర్యానా రైతులు వచ్చారు. ఇప్పుడు అందరు రైతులు వరుస కడుతున్నారు. సో మీరు ఆర్డినెన్స్ తెచ్చి హిందూ రాజ్యంగా మార్చేయండి. మార్చిన తర్వాత చూద్దాం. మరి మన సోదరులు క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, లింగాయతులు, దళితులు, ఆదివాసీలు, మరి నార్త్ ఈస్ట్ వీళ్ళందరూ కలిసే ఉంటారా? అరే ఇదేదో మంచి దారి చూపిస్తున్నారు రా భయ్. హిందూ రాజ్యం అని అన్నారంటే ఓహో ముస్లిం రాజ్యం ఉండొచ్చు, సిక్కు రాజ్యం ఉండొచ్చు, క్రిస్టియన్ రాజ్యం ఉండొచ్చు, లింగాయత రాజ్యం కూడా ఉండొచ్చు అని అనుకుని వాళ్ళు కూడా మీ బాటలో నడుస్తారో లేదో చూడాలి. ఆల్రెడీ సిక్కులకు ఒకప్పుడు రాజ్యం అయితే ఉన్నది. మహారాజా రంజిత్ సింగ్ ఏలుబడిలో సిక్కుల రాజ్యం అయితే ఉంది. ఇక మీరు వాళ్ళందరికీ కూడా దారి చూపించిన వారు అవుతారు. సరే చూద్దాం మరి ఇది ఎటు తిరిగి ఎటు పోతుందో. మొత్తం మీద ఒకటి మాత్రం నిజం, ఈ ప్రపంచం ఇంతకుముందు ప్రపంచం లాంటిది కాదు. ఏ ఒక్కరినైనా మరి అణచివేసి దౌర్జన్యంగా అదేదో అంటారు చూడు, మన దగ్గర ఒక సూత్రం ఉంది, సామ దాన భేద దండోపాయాలు. మరి ఇదేది కాకపోతే దండోపాయం ఉపయోగించైనా సరే మన రాజ్యం, మన మత రాజ్యం స్థాపించాలనుకుంటే ప్రపంచం ఇంతకు ముందు లాంటి ప్రపంచం కాదు. ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకోవు. పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు. సో చూద్దాం మన నాయకులు పరిణతి చెంది ప్రవర్తిస్తారో లేక తమ భస్మాసుర అస్త్రాలను తమ తలపైనే పెట్టుకొని భస్మమైపోతారో చూద్దాం. లెట్ us wait and see.